నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. మాటకు మాట, యాక్షన్కు రియాక్షన్, ఇలా ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దూసుకుపోతున్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో అన్నతో యుద్ధానికి సిద్ధమైన చెల్లి వైసీపీ శ్రేణులకు అంతుపట్టకుండా తయారయ్యారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె ప్రదర్శిస్తున్న దూకుడు, వైసీపీపై పలిస్తున్న మాటల తూటాలు అధికార పక్షం ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్ స్వయంగా సీన్లోకి వస్తున్నారట. ఏపీలో జగన్కు కష్టాలు షురూ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గాని, ఆ పార్టీ నాయకులు కానీ ఎన్ని విమర్శలు చేసినా ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు జగన్. వారికి మంత్రులతోనో లేక ఎమ్మెల్యేలతోనో కౌంటర్లు ఇప్పించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఫ్రేమ్లోకి జగన్ చెల్లొచ్చి కూర్చుంది. అందుకే ఫ్యామిలీ పాలిటిక్స్ పై ప్రత్యేకంగా జగనే మాట్లాడాల్సి వస్తుంది. నిజానికి ఒక రకంగా షర్మిల దూకుడు వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో పేలుతున్న మాటల తూటాలు ఎన్నికల్లో ఇది ఎంతవరకు మైలేజ్ తీసుకొస్తుందో చెప్పలేం. కానీ పర్సనల్గా జగన్కు మాత్రం డ్యామేజ్ చేస్తుందని మాత్రం ఓ అంచనాకు రావచ్చు. అందుకే జగన్కు కష్టాలు షురూ అయ్యాయి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన తాను ముమ్మాటికి వైఎస్ షర్మిలారెడ్డినేనని తేల్చి చెబుతున్నారు. ఎవరి అభ్యంతరాలు తనకు అవసరం లేదన్నారు. ఇది కడప జిల్లా. మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి. కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి. మనకేమి జగనన్నతో ద్వేషం లేదు. చెప్తున్నా, ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టాను. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు. ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. దానికి మొదట వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే కౌంటర్లు ఇచ్చారు. కానీ షర్మిల విమర్శల డోసు పెంచడంతో జగన్ స్పందించారు. షర్మిల పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది అని ఆరోపించారు. దీనికి దైవమే సాక్ష్యం అన్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీ శ్రేణులు ఆమె వైఎస్ షర్మిల కాదని, ఆమె పుట్టింటి పేరు ఎలా పెట్టుకుంటారు అని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ కుమార్ ఇంటి పేరును జత చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే టైంలో వైసీపీ నేతలకు షర్మిల సవాలు కూడా విసురుతున్నారు. తాను ఏం ఆశించి అన్నవద్దకు వెళ్లలేదంటున్నారు. అందుకే అమ్మే సాక్ష్యం అని చెబుతున్నారు. దమ్ముంటే విజయమ్మను అడగండి అంటూ షర్మిల బాంబు పేల్చారు. ఒకవేళ విజయమ్మ నోరు తెరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయట. అయితే రోజు రోజుకు షర్మిల విమర్శల డోసు పెంచడంతో ఏం చెయ్యాలో అధికార పార్టీకి పాలుపోవడం లేదు. ఇప్పుడు షర్మిల విజయమ్మ ప్రస్తావన తీసుకురావడం కూడా వారికి ఇబ్బందికరంగా మారింది. ఏం మాట్లాడితే ఎలాంటి పరిణామం ఎదురవుతుందో అని వారిలో ఆందోళన కనిపిస్తుంది. మొత్తానికి షర్మిల విజయమ్మను రూట్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అధికార పార్టీకి మరింత ఇబ్బందికర పరిణామాలు తప్పవంటున్నారు విశ్లేషకులు.